హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సో, లాస్ట్ టైమ్ నేను టాక్సెస్ గురించి ఒక వీడియో చేశాను. సో, దానికి రిలేటెడ్‌గా నాకు చాలా మెయిల్స్ వచ్చాయి. సో, ఏంటంటే ఎవరైతే కొత్తగా వచ్చారో యూఎస్‌కి వాళ్ళకి అసలు ఎలా ప్రొసీడ్ అవ్వాలి? అసలు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు? అనే దాని మీద కొంచెం డీటెయిల్‌గా చెప్పమని అడిగారు. సో, దానికోసమే నేను ఈ సెకండ్ వీడియో చేస్తున్నాను. ఇది కూడా టాక్సెస్ గురించి, అది కూడా యూఎస్‌లో టాక్స్ ఫైలింగ్ కోసం అసలు ఎలా ఉంటది? ఏం జేయాలి? ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు? అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. నేను చెప్పేదంతా గూడా జనరల్‌గా చెప్తానండి. నేనేంటంటే స్పెసిఫిక్‌గా ఇలానే చేయాలి, ఇలానే ఉండాలని నేనేం చెప్పలేను. ఎందుకంటే నేను సీపీఎన్ కాను. నేను ఇన్ని రోజులు ఫాలో అయిన దాన్ని బట్టి అసలెలా ఉంటది? యూఎస్‌లో టాక్సెస్ ఎలా ఫైల్ చేయాలి? అనేది మాత్రమే నేను చెప్తానండి. జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో, మీకేమన్నా స్పెసిఫిక్ డౌట్స్ గానీ, ఎలాంటివన్నా ఉంటే ఒక సీపీఐని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు ప్రాపర్‌గా గైడ్ చేస్తారు. టాక్స్ ఇయర్ ఇండియాలో ఎలా ఉంటది? మనకి 2025 ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31, 2026 వరకు అది టాక్స్ ఇయర్. కాపోతే యూఎస్‌లో ఏంటంటే ఇది జనవరి 1 నుంచి 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు ఉంటది. యూఎస్‌లో 2025 ట్యాక్స్ రిటర్న్స్‌ని ఫైల్ చేయడానికి మనకి ఏప్రిల్ 15థ్ వరకు డెడ్‌లైన్ ఉందండి. అది ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటది. కొన్నిసార్లు ఏప్రిల్ 16థ్ అవ్వచ్చు, ఏప్రిల్ 17థ్ అవ్వచ్చు. మేబీ ఏదన్నా చేంజెస్ ఉంటే గవర్నమెంట్ వాళ్ళ సిస్టమ్స్‌లో చేంజెస్ అప్డేట్స్ చేయాలంటే అది 1 మంత్, 2 మంత్స్ కూడా ఎక్స్‌టెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ ఇయర్ ఏప్రిల్ 15థ్ డెడ్‌లైన్ అండి. సో, ఎవరైనా సరే జాన్వరి నుంచి స్టార్ట్ చేస్తారు. బట్ జాన్వరిలో ఆహ్, సో, అంటే లాస్ట్ ఇయర్‌లో జరిగిన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్‌కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడానికి జాన్వరిలోనే అన్నీ రావు. అంటే కొన్ని బ్యాంక్ నుంచి బ్యాంక్‌లో ఇంట్రెస్ట్ ఉంటది కదా! దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ గానీ, మీ వర్క్‌కి సంబంధించిన డబ్ల్యూ-2 ఫార్మ్ అని ఉంటది. అలా ఆ డబ్ల్యూ-2 ఫార్మ్ గానీ, ఇవన్నీ కూడా మనకి రావడానికి కొంచెం టైం పడతది. ఫిజికల్ కాపీస్ రావడానికి కొంచెం టైం పడతది. అందుకనే జనవరిలో మోస్ట్‌లీ ఎవరు చెయ్యరు. కాపోతే డాక్యుమెంట్స్ గ్యాదరింగ్ మాత్రం జరుగుతూ ఉంటది. మోస్ట్‌లీ ఫిబ్రవరిలో గానీ, మార్చ్‌లో గానీ టాక్స్ ఫైలింగ్‌కి ఎళ్తారు. ఇప్పుడు చేయకూడనివి ఏంటో చెప్తాను. జనరల్‌గా ఎప్పుడైతే ఈ జాన్వరి, ఫిబ్రవరి టైంలో మనకి యూఎస్‌లో ఉన్నామనుకోండి, మనకి ర్యాండమ్‌గా చాలా కాల్స్ వస్తా ఉంటాయి. అంటే మేము మీ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తాము, తక్కువకి చేస్తాము అని కాల్స్ వస్తా ఉంటాయి. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు యూఎస్‌లో ఉన్నవాళ్ళు కాదు. అంటే ఇండియా నుంచో, వేరే కంట్రీ నుంచో చేస్తూ ఉంటారు. ఏంటంటే మాకు కన్సల్టెన్సీ కంపెనీ ఉంది. మేము చేస్తాము. మేము అకౌంటెంట్స్, మాకు చాలామంది లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు. అందరూ ఉన్నారు. మీకు తక్కువ ప్రైస్‌లో చేస్తాము. ఇలాంటివి చెప్తారు. మనకి అప్పుడు వినడానికి చాలా బావుంటది. అంటే ఏంటంటే తక్కువలో చేసేస్తాను అంటారు. అది చాలా వినడానికి బావుంటది. మనం ఏంటంటే ఓహ్! తక్కువలో చేస్తున్నారు గదా! మంచిగా తక్కువలో అయిపోతది గదా! అనే అదే అదే అనేదొకటుంటది. బట్ మనం ఆలోచించాల్సిందేంటంటే, వాళ్ళు అప్పటికి చేయడానికి తక్కువ తీసుకుంటారు. బట్ ఏంటంటే, ఫ్యూచర్‌లో అది ఎలా ఇంపాక్ట్ అవుతది అనేది మాత్రం మనం చెప్పలేము. ఎందుకు అంటే, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళుంటారు. కొంతమందేంటంటే, ఎవ్రీ 2 ఇయర్స్‌కి, 1 ఇయర్‌కి వాళ్ళ కంపెనీ నేమ్ చేంజ్ చేసేస్తారు. అసలు కంపెనీ ఉండదు. మనం చేయించింది ఎక్కడైతే టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేపిచ్చామో, ఆ కంపెనీయే ఉండదు. సో, అలాంటప్పుడు ఏమవుతది అంటే ఇప్పుడు ఇండియాలో అనుకోండి మనం టాక్స్ ఫైల్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా డాక్యుమెంట్స్ ఏదన్నా అంటే మనకి తెలుస్తది. అంటే ఏదన్నా ఫైల్ చేసేటప్పుడు గూడా అకౌంటెంట్ ఏదైనా చేసేటప్పుడు నాకు ఈ డాక్యుమెంట్స్ కావాలి. నాకు ప్రూఫ్ కింద కావాలి అని మనని అడుగుతారు. అంటే మనం ప్రిపేర్ చేసి మన దగ్గరున్న డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాం. బట్ ఇక్కడున్న అంటే ఈ సర్వీసెస్ ఏం చేస్తాయంటే మన దగ్గర నుంచి అలాంటి డాక్యుమెంట్స్ ఏమి అడగవు. అంటే కొన్ని ఫాల్స్ డాక్యుమెంట్స్ అవన్నీ గూడా వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో, అలాంటప్పుడు ఏమవుతదంటే కొన్నేళ్ల తర్వాత మనకి ఏదన్నా ఐఆర్ఎస్ దగ్గర నుంచి గాని, ఎక్కడి నుంచైనా ఏదైనా క్వెషన్ వచ్చిందనుకోండి, తీరా జూస్తే అక్కడ ఎవరుండరు. సో, మనం ఏం చేయాలో మనకు తెలియదు. ఆళ్ళు ఏం సబ్మిట్ చేశారో మనకు తెలీదు. సో, అందుకనే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండడం మంచిది. అంటే
అది ఎప్పటినుంచి ఉంది? యూఎస్ లాస్‌ని ఫాలో అవుతుందా లేదా? ఓకే. అది చాలా ఇంపార్టెంట్. సో, అదొకటి చాలా చూసుకోవాల్సింది ఉంటది. ఇక్కడ యూఎస్‌లో చేయడానికి అట్‌లీస్ట్ $100 నుంచి $200 వరకు ఛార్జ్ చేస్తారు. సో, ఇప్పుడు ఈ కాల్ చేసేవాళ్ళు నేను 4000కి, 2000కి చేస్తాను అంటారు. అప్పుడేంటంటే, ఓహ్! చాలా తక్కువకి చేస్తున్నారు కదా! అని మనం ఒప్పేసుకుంటాం. సో, అలాంటి తప్పు పని చేయకూడదు. మనం ఏంటంటే చేసేవాళ్ళు అసలు ఎప్పటినుంచి ఉంది కంపెనీ, అది లీగల్‌గా చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒకవేళ మనం ఇక్కడ ఏదైనా సీపీఏని అపాయింట్ చేసుకున్నాం అనుకోండి, మన టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి, మనం డైరెక్ట్ వాళ్ళ ఆఫీస్‌కెళ్ళొచ్చు. వాళ్ళ ఆఫీస్ ఉంటది ఫిజికల్‌గా, మనం ఎళ్లి కలవచ్చు. అదే ఇలా చేసే వాళ్ళకి వాళ్ళెక్కడుంటారో తెలీదు. వాళ్ళెప్పుడు వర్క్ చేస్తారో తెలీదు. అసలు వాళ్ళని ఎట్లా మీట్ అవ్వాలో తెలీదు. సో, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం మంచిది గాదు. అది మనకే ప్రాబ్లమ్. ఇంకో విషయం ఏంటి అంటే ఇలాంటి వాళ్ళు జస్ట్ ఏంటంటే తక్కువకి చేస్తామంటాం. అది ఓకే. అది కొంతమంది ఏంటంటే పర్లేదు కొంచెం ఎక్కువైనా పర్లేదు. ఎక్కువ టాక్స్ సేవ్ అయ్యేటట్టు చూడాలి అనేది వాళ్ళ మైండ్‌లో ఉంటది. అలాంటి దానికి గూడా వాళ్ళు చెప్తారు. ఏంటంటే మేము మాక్సిమం మీకు టాక్స్ రిటర్న్స్ వచ్చేటట్టు చేస్తాము. ఎలాగైనా చేసి మీకు తెప్పిస్తామంటారు. కాపోతే అది కుదరని పని. ఏంటంటే మనం సంపాదించేది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది దాని ప్రకారమే మన టాక్స్ ఫైలింగ్ ఉంటది. మనం ఎంత ఎర్న్ చేస్తున్నాం అనే దాన్ని బట్టే ఉంటది తప్ప, మనకేంటంటే మిరాకిల్‌గా ఏదో తగ్గిచ్చే అంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చేటట్టుగా ఏమీ ఉండదు. ఓకే. సో, ఇప్పుడు వీళ్ళేం చేస్తారు అంటే, వీళ్ళు తగ్గిస్తారు. మనకి ఏంటంటే టాక్స్ రిటర్న్స్ అనేవి ఉంటది. ఎక్కువుంటది. కంపేర్ టు నార్మల్‌గా, జనరల్‌గా లాఫుల్‌గా ఎళ్ళే వాళ్ళతో పోలిస్తే, వీళ్ళు మనకి టాక్స్ రిటర్న్స్ ఎక్కువ ఇస్తారు. అది కంపల్సరీగా ఇస్తారు. కాకపోతే, మనం చూసుకోవాల్సిందేంటంటే, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేదే ఇంపార్టెంట్. వాళ్ళు ఫార్మ్స్‌లో ఏం చేస్తారంటే, కొన్ని క్లాజెస్ ఉంటాయి. ఏంటంటే, ఒకవేళ మనకి నష్టం ఎక్కువ ఇచ్చిందనుకోండి ఆ ఇయర్. ఓకే. మనకి నష్టం ఎక్కువొచ్చింది. మన ప్రాపర్టీ డ్యామేజ్ అయిపోయింది. అది ఇది అని చూపెట్టేసి ఒక 20,000, $30,000 లాస్ అయ్యామని చూపెడతారు. ఓకే. బట్ అలాంటి డాక్యుమెంట్ మీ దగ్గర ఉండదు. వాళ్ళు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో మీకు తెలియదు. సో, అలా ఇల్లీగల్‌గా మనం చేయకూడదు. అది ఏంటంటే డౌన్ ద లైన్ మనకి చాలా ప్రాబ్లమ్ అయితది. నేనొక సిట్యుయేషన్ చెప్తానినండి. అంటే ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్. నా కొలీగ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు. సో, అతను ఏంటంటే ఇలానే జనరల్‌గా ఎవరో రిఫర్ చేశారని జెప్పేసి వాళ్ళతో ఎళ్ళడం స్టార్ట్ చేశాడు. అంటే వాళ్ళే టాక్స్ ఫైలింగ్ అదంతా వాళ్ళు చేయడం స్టార్ట్ చేశారు. తక్కువ కాస్ట్‌కి. ఓకే. సో, అది ప్రాబ్లమ్ ఏమైంది అంటే వాళ్ళెక్కువ రిటర్న్స్ ఇచ్చారు. అది ఎలా ఇచ్చారు? ఆ ఫార్మ్స్ ఏంటి? లాస్ట్ వీడియోలో గూడా నేను చెప్పాను. కొంచెం అంటే వాళ్ళు ఫార్మ్స్‌లో ఇష్టమొచ్చినట్టు మనకి లాస్ వచ్చిందని పెడతారు. అది చూసుకోవాలి అని. సో, అలాంటిది ఆయన చెక్ చేసుకోలేదు. దాని తర్వాత ఐఆర్ఎస్ దగ్గర నుంచి ఒక నోటీస్ వచ్చింది. అది ఏం లాస్? ఏంటి అది? మాకు మళ్ళీ ఆ ప్రూఫ్స్ కావాలి అని. తీరా చూస్తే అతని దగ్గర ఏ డాక్యుమెంట్స్ లేవు. ఓకే. అది ఆయన ఎవరైతే చేశారో అతని దగ్గరికి మళ్ళీ వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు లేనే లేరు. ఆ కంపెనీయే లేదు. సో, ఇతను ఆ డెడ్‌లైన్ ఇచ్చుంటారు. ఆ డెడ్‌లైన్ లోపల ఈయన సబ్మిట్ చేయలేదు. సో, వాళ్ళేంటంటే ఫైనేశారు. సో, ఈయన ఎంతైతే టాక్స్ మిగిల్చుకున్నాడో ఓకే. దానికి 4 టైమ్స్ కట్టాల్సొచ్చింది. సో, అది అది కట్టడం ఓకే. దాంతో పాటు ఒక బ్లాక్ మార్క్ ఉంటది. నెక్స్ట్ టైమ్ నుంచి ఈయన టాక్స్ ఫైల్ చేసినప్పుడు ప్రాపర్‌గా ఈయన డాక్యుమెంట్స్‌ని చెక్ చేస్తారు. ఓకే. రేపటి రోజున ఈయన ఇంకా వేరే వాటికి ఏదన్నా అప్లై చేసుకున్నా గూడా ఇవన్నీ కూడా హిస్టరీ వస్తది. సో, మనం అందుకనే కొంచెం జాగ్రత్తగా ఏంటంటే లాఫుల్‌గా ఎవరైతే చేస్తున్నారో అలా చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ ఇండియన్ కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయి. లాఫుల్‌గానే ఉంటాయి. ఇప్పుడు చెప్పాలి అంటే నన్ను చాలా అంటే నాకు ఒక మెయిల్‌లో అడిగారు. మీరు ఎలా చేస్తున్నారు అని. సీ నేను ఇక్కడికి వచ్చింది హెచ్1 మీద కాదు. సో, అందుకనే నా ఓన్‌గా నేను సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా కంపెనీయే ఒక థర్డ్ పార్టీని అరేంజ్ చేస్తది. వాళ్ళు గూడా ఇండియన్ కంపెనీ. సో, వాళ్ళేంటి అంటే వాళ్ళు అన్నీ ఫాలో అవుతారు. సో, ఏంటంటే నాకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయని గాదు. సో, నేనిచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం ఎంతవరకు రిటర్న్స్ వస్తాయి, ఎంతవరకు నేను పే చేయాలి అనే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు నా టాక్స్ రిటర్న్స్‌ని ప్రాసెస్ చేస్తారు. సో, కొన్ని ఇండియన్ కంపెనీస్ ఉంటాయి. మీరు జస్ట్
వెరిఫై చేసుకొని వాళ్ళు తక్కువకు చేస్తారు. బట్ మరీ తక్కువకైతే చేయరు. యూఎస్ కంపెనీస్‌తో పోలిస్తే. బట్ ఏంటంటే కొన్ని జెన్యూన్ ఉంటాయి. సో, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ అంటే వాళ్ళ చూసుకుంటే మీకు అర్థమైపోతది. దాదాపు 10-15 ఇయర్స్ పైన ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే యూ కెన్ గుడ్ టు గో విత్ దెమ్. ఇక్కడ చార్టర్డ్ అకౌంట్‌ని ఒకరిని అపాయింట్ చేసుకొని చేసుకోవడంతో పాటు ఒక ఆడిట్ ప్రొటెక్షన్ అనేది ఒకటుంటది. సో, దాన్ని కూడా తీసుకోవడం ఇంపార్టెంట్. బట్ ఇది అందరికి అవసరమా అంటే, ఇది అందరికి అవసరం లేదు. ఎవరైతే మల్టిపుల్ వేస్‌లో ఇన్‌కమ్ జనరేట్ అవుతదో వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఈ ఆడిట్ ప్రొటెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎలా యూజ్ అవుతది అంటే, మనకి ఏవైతే ఇన్‌కమ్ డాక్యుమెంట్స్ వస్తాయో, జస్ట్ సీపీఏ ఏం చేస్తారు, జస్ట్ మనం ఇచ్చిన డాక్యుమెంట్స్‌ని దాంట్లో ఏముంది, ఎలా ఉంది, అది పర్ఫెక్టా కాదా అని చూడరు. జస్ట్ ఏంటంటే ఉన్నదాన్ని యూజ్ చేసుకొని వాళ్ళు టాక్స్ ఫైల్ చేస్తారు. అదే ఆడిట్ ప్రొటెక్షన్ అంటే అది ఏంటంటే ఆహ్, ఫ్యూచర్‌లో దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా గూడా, సో, ఈ ఆడిట్ ప్రొటెక్షన్ ఆల్రెడీ మీరు ఆప్ చేసుకోవడం వల్ల, వాళ్ళేంటంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ గానీ అన్నీ ప్రిపేర్ చేసి మీకేంటంటే ఆహ్, ఆ ఫైలింగ్‌కి సంబంధించినవన్నీ గూడా వాళ్ళు చూసుకుంటారు. సో, ఇది ఆప్షనల్. బట్ ఏంటంటే ఎవరైతే మల్టిపుల్ వేస్‌లో ఇన్‌కమ్ జనరేట్ అవుతుందో, సో, ఇలాంటిది ఒకటి చేసుకోవడం కూడా మంచిది. ఇంకోటి ఏంటి అంటే ఇది చాలా మందికి తెలీదు. ఎఫ్‌బీఏఆర్ అనేది ఒక ఫార్మ్ ఉంటది. అది కూడా మనం ఏంటంటే ఫైల్ చేయాల్సి ఉంటది. దీని గురించి నాకు గూడా ఇనీషియల్‌గా తెలీదు. నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను. అంటే ఇనీషియల్‌గా వచ్చినప్పుడు అసలు టాక్స్ ఫైలింగ్ ఎలా చేయాలి? ఏంటి అనేది. ఈవెన్ ఆహ్, ఎవరైతే కంపెనీ థర్డ్ పార్టీని రైజ్ చేసిరో వాళ్ళు కూడా నాకేమి దీని గురించి ఏం చెప్పలేదు. బట్ ఏంటంటే లేటర్ నేను ఆహ్, ఇంకా తెలుసుకుంటూ ఉంటే నాకు ఇది కూడా తెలిసింది ఏంటి అంటే ఎఫ్‌బీఏఆర్ అనేది ఒకటుంటది. దాన్ని కూడా మనం ఫైల్ చేయాలి. అది కూడా మనం ఏదంటే టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తామో అదే డెడ్‌లైన్ ఉంటది దానికి గూడా. అది ఫైల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అది ఏంటి అంటే మనము జనరల్‌గా మనం ఏంటంటే ఆహ్, అంటే యూఎస్‌లో ఉండి మన ఇండియాకి మనీ సెండ్ చేస్తూ ఉంటాం. రెమిట్లీ గానీ, జూమ్ గానీ చాలా వేస్‌లో మనము మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటాం. సో, దానికి సంబంధించిన ఫైలింగ్ అన్నట్టు. $10,000 కన్నా 1 ఇయర్‌లో పంపించుంటారో బయటికి యూఎస్ బయటికి. సో, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇది చేయడం చాలా మంచిది. ఎందుకు అంటే దీంట్లో గూడా ఫైన్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళకేమన్నా రికార్డ్స్ దొరికి సో, మనము చేయలేదు అంటే మనకి తెలియకుండా జరిగితే $16,000 వరకు మనం ఫైన్ పే చేయాల్సుంటది. అదే మనకి తెలిసి కూడా చేయలేదని వాళ్ళకి తెలిసిందనుకోండి, దాదాపు $5,00,000 వరకు మనం ఫైన్ పే చేయాల్సుంటది. అది చాలా ఈజీ ప్రాసెస్. మనము ఆన్‌లైన్‌లో మనమే చేసుకోవచ్చు. ఒక 4 పేజెస్ ఉంటది. సో, ఏంటంటే దానికి సంబంధించిన సైట్ గూడా ఉంటది. ఎఫ్‌బీఏఆర్ సైట్ ఉంటది. సో, ఆ సైట్‌లోకెళ్ళి మనము ఆ ఫినాన్షియల్ ఇయర్‌కి సంబంధించి మనము ఆ డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేసి, అది మన దగ్గర ప్రూఫ్ కింద పెట్టుకుంటే సరిపోతది. నెక్స్ట్‌ది ఏంటి అంటే, మనకి ఆహ్, మన సాలరీ తో పాటు మనకేదైనా ఇంట్రెస్ట్ జనరేట్ అయినా గూడా దాని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్స్‌లో ఏదన్నా ఇంట్రెస్ట్ జనరేట్ అయిందనుకోండి, వాళ్ళు 1099 ఫార్మ్ ఒకటి పంపిస్తారు మనకి. సో, ఇంతవరకు ఇంట్రెస్ట్ జనరేట్ అయింది ఈ ఇయర్‌కి అని చెప్పేసి పర్సన్ నేమ్‌తో అది పంపిస్తారు. అది మనం సబ్మిట్ చేయాలి. సో, కొన్నిసార్లు ఏమవుతదంటే బ్యాంక్స్ బిలో $10 మనకి ఇంట్రెస్ట్ వచ్చిందనుకోండి టోటల్ ఇయర్‌లో. సో, వాళ్ళేం చేస్తారంటే, లేదు మేము ఫార్మ్ పంపము దానికే అంటారు. బట్ ఈవెన్ దో మీకు బిలో $10 వచ్చినా కూడా ఒక $7 ఎంతో ఇంట్రెస్ట్ వచ్చినా కూడా దాన్ని కూడా మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ $1 మిస్ చేసినా, $100 మిస్ చేసినా, $1000 మిస్ చేసినా సేమ్ పనిష్మెంట్. ఇవన్నీ డాక్యుమెంట్స్ మనకి మోస్ట్‌లీ ఫిబ్రవరి ఎండ్ లోపల మనకి అన్ని డాక్యుమెంట్స్ వస్తాయి. మార్చ్‌లో మనం టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఇన్ డెప్త్‌గా ఏమైనా కావాలంటే ఖచ్చితంగా మీరు ఒక సీపీఏని కాంటాక్ట్ అవ్వండి. అది చాలా హెల్ప్‌ఫుల్ అవుతది మీకు. థాంక్ యూ వెరీ మచ్. బై.